సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డికి దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను తట్టుకోలేకనే విమర్శిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రగ్స్ విషయంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు విసిరిన సవాల్ను ఆ రోజు కేటీఆర్ ఎందుకు స్వీకరించలేదని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మధుసూదన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, కేటీఆర్ ఈ మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డిని పరుష పదజాలంతో మాట్లాడుతున్నారు. రోజు రోజుకి అది పెచ్చిమెరిపోతుంది, ఎలా చూడొచ్చు? నేనేమంటా ఉన్నా అంటే ఈరోజు కేటీఆర్ అనే వ్యక్తి ఒక అంటే మెంటల్గా బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నాడు. ఆయన చూస్తున్న వ్యవహారాలు చూస్తుంటే ఇప్పుడు రోజుకి రేవంత్ రెడ్డి గారికి ఆదరణ పెరిగిపోతా ఉంది. వాళ్ళు ఏదో పగటికలుగా అన్నారు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, ఆయన ముఖ్యమంత్రి కాకుండా కూడా వాళ్ళు ప్రయత్నాలు చేసారు, అది ఫలించలేదు. సో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు, ఎన్ని రోజులు కదా 3 రోజులు 4 రోజులు ఉంటాడు, లేకుంటే 3 నెలలు 4 నెలలు ఉంటాడని అనుకున్నారు వాళ్ళు. తీరా చూస్తే ఇప్పుడు అలా రేవంత్ రెడ్డి గారు రోజుకు స్ట్రాంగ్ అయిపోయి ఈరోజు ఓ ప్రజాపాలన, ఒక గొప్ప పాలన అందిస్తా ఉన్నాడు. ఈరోజు దాన్ని చూసి వాళ్ళు తట్టుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద భ్రమలలో ఉండే ఏమని, ఈ రాష్ట్రం మాది, ఇక్కడ మేమే రాజులము, ఇది పర్మనెంట్ గా మేము ఏమంటారు ఇప్పుడు రష్యాల పుతిన్ లాగా ఈ రాష్ట్రానికి మేమే ఇంకా పర్మనెంట్ ఆధిపత్యం అన్న ధీమాలో ఉండ్రి వాళ్ళు, తండ్రి కొడుకు అందరు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ. సో వాళ్ళ పేకా మోడల్ కూలిపోయే వరకు వాళ్ళు చేసిన తప్పిదాలు, అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయి, ఏ విధంగా వాళ్ళు అరాచకాలకు పాల్పడ్డ విషయాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తా ఉన్నాయి. సో అవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఇంకా తెలుస్తాయి, ఇంకా బయటకు వస్తాయి. అవన్నీ చూసి తట్టుకోలేక ఈరోజు రేవంత్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేక రేవంత్ రెడ్డి గారి మీద అక్కసు వెళ్ళగలుగుతా ఉన్నాడు, పరుష భాషజాలం ఉపయోగిస్తున్నాడు. అవి మాకు వస్తాయి, మేము మాట్లాడతాం. కానీ మా తల్లిదండ్రులు మాకు ఒక సంస్కారం నేర్పారు, వాళ్ళకి ఆ సంస్కారం లేదు. సంస్కారం ఈనులాగా కేటీఆర్ భాష మాట్లాడుతున్నాడు. దమ్ము గురించి హౌలా అని ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని హౌలా అంటాడు. ఎవరు హౌలాగాడిడా? నీవు హౌలాగాడవు, క్లియర్ కట్ గా తెలుస్తుంది. అవులా మాటలు మాట్లాడుతున్న వ్యక్తులే అవులాగాళ్ళు అవుతారు. సో ఏం మాట్లాడుతున్నావు నీకు తెలియకుండా కింద ఎవరో 4 సపర్లు కొట్టే వరకు ఏదో రెచ్చిపోయి మాట్లాడుతా ఉన్నావు, అది కరెక్ట్ కాదని సందర్భంగా గుర్తు చేస్తాను. అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఆంధ్రలో పెత్తనం ఎక్కువైపోయింది. ఇదే కోణంలో కూడా సెక్రటేరియట్లో మొత్తం ఆంధ్ర రేవంత్ రెడ్డి బ్రోకర్లే తిరుగుతున్నారు. ఈ కోణంలో కూడా బ్రోకర్ సీఎం రమేష్కి 1600 కోట్ల కాంట్రాక్టర్ కూడా ఇచ్చిండు, గచ్చిబౌలి భూములకు సంబంధించి అని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నాడు. 10 ఏళ్ళల్లో మేము ఒకటి అంటే నేను క్లారిఫికేషన్ కాదు, ఆల్రెడీ సీఎం రమేష్ గారే క్లారిఫికేషన్ ఇచ్చారు. లాస్ట్ 10 ఇయర్స్లో ఆంధ్ర వాళ్ళతోన ఎవరు అంటా కాగారు, ఎవరు చేపల పులుసు తిన్నారు, ఎవరు కౌగిలించుకున్నారు? మేమా, కేటీఆర్ గారా, కేసీఆర్ గారా? అదందరికి తెలిసిన విషయమే కదా. ఈరోజు 10 ఏళ్లలో వాళ్ళు ఎవరితో, ముఖ్యంగా కేటీఆర్ అనే వ్యక్తి ఎవరితో సహవాసం చేసిండు, ఎవరు వాళ్ళు తెలంగాణ వల్ల ఆంధ్ర వాళ్ళ అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్, వాళ్ళ హయాంలో జరిగిన కాంట్రాక్ట్ చేసిన పనులు కూడా నిన్ననే హరీష్ రావు క్లియర్ గా ఒకటి పెట్టిరు కదా, సోషల్ మీడియాలో వచ్చింది కదా, ఆయన పైన మాట్లాడిండు, కింద హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పిండు, ఎస్ ఆంధ్ర వాళ్ళు కాంట్రాక్టర్లు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చిన మేము వర్క్లన్నీ కూడా ఆంధ్ర వాళ్ళే చేసినని చెప్పేసి క్లియర్ కట్ గా చెప్పారు. సో ఆన్లైన్ టెండర్స్ అవి ఎవరైనా చేసుకోవచ్చు, ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకు కాంట్రాక్ట్ వర్క్లు వస్తాయనే విషయాన్ని కూడా నిన్న వాళ్ళ సొంత భావమర్ది ఉంటే అవుతారు కదా హరీష్ రావు, ఆయనే క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇంకేం కావాలి అంతకంటే ఎక్కువ? ఈ రోజు నువ్వు ఏమి దొరకక రేవంత్ రెడ్డి గారి గురించి పదే ఏమి దొరకక ఏవో ఆరోపణలు చేస్తా ఉన్నావు. నువ్వు ఏం చెప్పినావు? అదే సీఎం రమేష్ క్లియర్ కట్ గా, నువ్వు సీఎం రమేష్ గారు ఒక 9 ప్రశ్నలు వేసింది మీద నీకు, దానికి ఇప్పటి వరకు సమాధానం చెప్తలేరు. మరి నీవు కానీ హరీష్ రావు ఎందుకు చెప్పట్లేదు? అవి వాస్తవాలా? ఈ రోజు పోయి నువ్వేం మాట్లాడుకున్నావు? ఆయనతో పోయి చెప్పిన విషయాలని చెప్పిండ్రు. నువ్వు ఎవరిని కమ్మవాలని ఎట్లా తిట్టినావు, రెడ్లని ఎట్లా తిట్టినావు, ఆయన దగ్గర పోయి ఏ భాష మాట్లాడినవనేవి కూడా చాలా స్పష్టంగా ఈరోజు సీఎం రమేష్ గారు మాట్లాడిరు. ముఖ్యంగా నీ పార్టీని తీసుకుపోయి మేము చేసిన తప్పుదాలని కూడా తప్పులను గురించి మమ్మల్ని రక్షించడానికే బీజేపీలో మేము విలీనం అయ్యడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మాట్లాడిన విషయాలు కూడా సీఎం రమేష్ గారు చెప్పారు. ఫస్ట్ నువ్వు దానికి సమాధానం చెప్పకుండా పదే ఆన్లైన్ టెండర్స్, అది సీఎం రమేష్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు కదా, ఆన్లైన్ టెండర్స్ ఏ టెండర్స్ అయినా సరే ఆ టెండర్స్ వల్ల ఎవరు ఆన్లైన్ లో ఎవరు వేస్తే వాళ్ళకి వస్తుంది, అంతే తప్ప దాన్ని పలానా వ్యక్తికి ఇచ్చారని చెప్పేసి కావాలని చెప్తున్నా. రేవంత్ రెడ్డి గారికి వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేక ఈరోజు పిచ్చి కుక్కలాగా కేటీఆర్ వ్యవహరిస్తారు ఉన్న తీరును ప్రజలు గమనిస్తా ఉన్నారు. సీఎం రమేష్ రెడ్డి తోటి రేవంత్ రెడ్డి ఆ విధంగా మాట్లాడించిందని జగదీష్ రెడ్డి మాట్లాడుతుంది. జగదీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే బెటర్. జగదీశ్వర్ అనే వ్యక్తి క్యారెక్టర్ లెస్ ఫెల్లో, నేను చెప్తా ఉన్నా వాస్తవం. రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన వ్యక్తి క్యారెక్టర్ లేకుండా మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడుతున్న భాష కూడా గమ్మత్తుగా ఉంటుంది, ఆయన మాట్లాడుతున్న తీరును కూడా చూస్తుంటే ఆశ్చర్యం వేస్తా ఉంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడిస్తారు? ఇప్పుడు సీఎం రమేష్ గురించి ఎవరు ఫస్ట్ మాట్లాడింది? రేవంత్ రెడ్డి కాదు కదా. సీఎం రమేష్ గురించి మాట్లాడిన వ్యక్తి కేటీఆర్, వాడు సమాధానం చెప్పాడు. ఇప్పుడు సీఎం రమేష్ దానికి రిప్లై ఇవ్వాలి కదా. సీఎం రమేష్ మీద అబండాలు మోపింది ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. కేటీఆర్ గారు ఏదో కామెంట్ చేశారు, దాని మీద వాస్తవాలనేది
సీఎం రమేష్ గారు బయట పెట్టిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడిపిస్తారు? ఆయన అంటే ఇప్పుడు ఆయన ఏమన్నాడు, సీసీ కెమెరాల ఎవిడెన్స్ ఉంది నాతోనా, ఆ ఎవిడెన్స్ క్లియర్ కట్ గా నేను బయట పెడతాను. దానికి ఎవరికి సమాధానం చెప్పాలి? జగదీశ్వర్ రెడ్డి కాదు కదా పోయింది, జగదీశ్వర్ రెడ్డి కాదు కదా పోయింది, కేటీఆర్ మాట్లాడకుండా ఎవరు మాట్లాడితే ఎట్లా? ఏదో అడ్డగోలుగా ప్రతిదీ ఇదే అదే చెప్తా ఉన్నా కదా. టార్గెట్ ఏంది రేవంత్ రెడ్డి? ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ రోజు బలంగా తయారైండు, బలంగా పనిచేస్తా ఉన్నాడు, ప్రజాపాలన అందిస్తున్నాడు, ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాడు. ఇన్ని అప్పులున్నా ఇన్ని ఇబ్బందులున్నా రాష్ట్రాన్ని చక్కబెడుతూ ముందుకు తీసుకుపోతా ఉన్నాడు. సో అవి చూసి తట్టుకోలేక పిచ్చి కుక్కల్లాగా ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్నారు. సో కాబట్టి నేను మీడియా వాళ్ళకు కూడా ఒకటే చెప్తా ఉన్నా, అట్లాంటి పిచ్చి కుక్కల మాటలు మీరు దయచేసి పదే టీవీలలో పేపర్లలో రాస్తే కూడా వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. అది మొత్తంగా ఏదైతే సీఎం రమేష్ చేసిన దానికి సంబంధించి ఖచ్చితంగా ఆధారాలతో చూపిస్తా కూడా అంటే సీఎం రమేష్ చెప్తున్నాడు. మరి దానికి సిద్ధమా అంటూ కూడా దేవరకద్ర ఎమ్మెల్యే మసూర్ రెడ్డి చెప్తున్నారు. దీంతో పాటు ఏదైతే గతంలో కూడా మేము చేసిన ఆరోపణలకు ఎందుకు రాలేదు, డ్రగ్స్ విషయంలో ఆ రోజు శాంపుల్స్ ఇవ్వమని మేము ఛాలెంజ్ చేస్తే ఆ ఛాలెంజ్కి ఎందుకు కట్టుబడలేడు, ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శ్రీకాంత్, శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.